విశాఖ నగరం జగదాంబ జంక్షన్ సమీపంలో ఉన్న డచ్చి సమాధుల పరిరక్షణ కోసం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ముందుకు వచ్చింది. కొంతకాలంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సెమిట్రీని నిర్లక్ష్యానికి గురికావడంపై క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్యమత ప్రకటనలకు కేరఫ్గా మారడం క్రైస్తవ సమాజానికి తీరని అవమానంగా భావిస్తున్న సభ్యులు డచ్చి సమాధుల ప్రాంగణం వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ఉన్నత స్థాయిలో చర్చించారు. ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశాలపై చర్చించినట్లు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ చైర్మన్ సుధాకర్, సభ్యులు జేమ్స్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ దగ్గర శుద్ధీకరణ చేయాలని నీట్నెస్గా లేదు కాబట్టి చుట్టూరు గోడల మీద వేరే ఏవో రాశారు కాబట్టి అవన్నీ నీట్గా పెయింటింగ్ గట్ట వేసాం, బ్యానర్లు తగిలించాం. ఓన్లీ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీట్నెస్గా ఉండాలని, క్లీన్లీనెస్గా ఉండాలని, బాగోలేదు కాబట్టి నీట్గా ఉంచాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చి మేము ఏర్పాటు చేసాం మీడియా సమావేశం. కానీ సో అందరు సహకరించాలని చెప్పే ఉద్దేశంతోనే మేము చేసాం. ఇది నా పేరు జేమ్స్ కుంపట్ల అండి, క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాం. ఇది ప్రాచీన క్రైస్తవ పవిత్ర ప్రాంగణం అండి. ఇది క్రైస్తవులకి సమాధుల దొడ్డి లేకపోతే బరిగా ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఇక్కడ ఈ గోడ మీద ఈ మధ్యకాలంలో కొంతమంది మతోన్మాద విధంగా లేకపోతే క్రైస్తవులు వ్యతిరేకమైన విధంగా క్రైస్తవ ఈ ప్రాంగణానికి అవమానం కలిగేలాగా కొన్ని విషయాలు రాయడం గోడల మీద జరుగుతుంది. అంతేకాకుండా లోన కూడా రాత్రులు చాలా చీకటి కార్యాలు జరుగుతున్నాయి. ఇది మాకు అవమానకరం. మా పట్టణంలో ఉన్న క్రైస్తవ పెద్దలు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారిని సంప్రదించి ఈ విషయం పట్టించుకుంటే స్వచ్ఛందంగా మన ఆస్తుల పరిరక్షణకి భద్రతకు మనమే కాపాడుకోవాలని చెప్పినప్పుడు చైర్మన్ గారు దీన్ని ఒక అంశంగా ఎంచుకొని ఇక్కడ నిన్నంతా సుమారు ఒక 70,000-80,000 పైన ఖర్చు పెట్టి విమర్శన వేయడం జరిగింది. ఈరోజు దేవుని వాక్యాలు రాస్తాం. అలాగే ఇక్కడ వేరే పోస్టర్లు కూడా ఫ్లెక్సీలు ఎవరికి నచ్చినారో వారు రాజకీయ పార్టీలు పెడుతున్నారు. ఇది దైవ విరుద్ధం, మాకు అవమానకరం. కనుక ఇక్కడ అలాంటివి పెట్టకూడదంటూ దేవుని మాటలు రాసి మేము ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. త్వరలో లోన్ కూడా క్లీన్ చేసి ఇక్కడ బ్యూటిఫికేషన్ చేస్తాం. గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. లోన గ్రీనరీ డెవలప్ చేయడానికి, వాటర్ సోర్స్, ఎలక్ట్రికల్ సోర్స్ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మా అందరికీ ఎన్నో కాలంగా విబిసిసి అనే విశాఖపట్నం క్రిస్టియన్ సెమిట్రీస్ బోర్డు అన్నవారు వారు పరిరక్షిస్తున్నారు. వారి సహకారంతో మేము చేయాలని ముందుకు వస్తున్నాం వారి పెద్దలు. ఈ విషయమే ఈరోజు ఈ కార్యక్రమం చేసి మీడియా సమావేశం ద్వారా ఈ మంచి ఉద్దేశాన్ని సమాజానికి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం. రాజకీయవేత్తలు అలాగే స్థానికంగా పురావస్తు శాఖ రకరకాలుగా కూడా దీని మీద అన్యాక్రాంతం చేసే ఉద్దేశాలు కూడా వచ్చున్నాయి. అప్పుల్లో ఇక్కడ మేయర్గా ఉన్నవారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టడం జరిగింది. ఈ విషయం మా పెద్దలు, మా వాటర్ సెమిట్రీ వారు చాలా పోరాడి కోర్టుల ద్వారా తిరిగి మళ్ళీ దాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. మేము వారితో సంప్రదించి వారు ఎలా గైడ్ చేస్తారో వారు చెప్పిన విధంగా దీనికి స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టడానికి మేము ముందుకు వచ్చాం. పెద్దలు నిర్ణయించిన ప్రకారం మా పట్టణ పెద్దలు వాటర్ సెమిట్రీ వారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా మేము చేస్తాం. అప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటామండి. తీసుకోవడం జరిగింది. తర్వాత దీని మీద కమర్షియల్ ఆర్ట్స్ కూడా ప్రకాష్ రోడ్ ఉండేవి, వాటిని కూడా కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయడం జరిగింది. ఇవి పెద్దలు మాట్లాడతారు, పెద్దలు చూస్తారు. కేవలం ఏం చేస్తామంటే దీని మీద శుద్ధీకరణ కార్యక్రమాలు చేయడానికి, ఇక్కడ అన్యాక్రాంతమైన విషయాలు జరగకుండా, అపవిత్రమైన కార్యాలు జరగకుండా ఉండడం కొరకే మేము తీసుకున్నాం. కానీ ఈ డెవలప్మెంట్ విషయంలో వాటర్ సెమిట్రీ వారు మా పెద్దలు వారు ఇచ్చిన సూచనల ప్రకారం మేము ముందుకు వెళ్తాం సార్.